హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ముందుగా మీ జీవితాన్ని ఆధునికరంగా, సరకృతంగా, సౌకర్యవంతంగా మార్చడానికి ప్రయత్నించండి. డబ్బు సంపద దానికి అదే రావడం మొదలవుతుంది. జీవితాన్ని అనూహ్యంగా మార్చే శక్తి మీలోనే ఉంది. దాన్ని ముందు గుర్తించండి. ఎప్పుడైతే మీరు పనికి మారిన విషయాలను పక్కకు పెట్టి వేస్తారో అప్పుడే మీకంటూ ఒక కొత్త జీవితం ఏర్పడుతుంది. ఈ రోజుల్లో ఎవరైనా మీ దగ్గరి వాళ్ళను కదిలించి చూడండి. జస్ట్ ఎలా ఉన్నారు, ఒక పదం చాలు. వారి నుండి అన్ని నెగిటివ్ వర్డ్ మీ చెవుల్లో పడటానికి ఏముంది. ఈ మధ్య అయినా ఆరోగ్యం బాగలేదు, నాకు ఈ మధ్య ఆరోగ్యం బాగుండడం లేదు, వ్యాపారం అంతంత మాత్రమే. ఇవి తప్ప ఇంకేమైనా మీరు వినగలుగుతారా? వీటన్నిటిని మీరు వింటూ ఉంటే మీరు అలాగే మారే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి జీవితం వారిదే. వారి నెగటివ్ని ఆలోచనలు వారిని అలా మార్చేశాయి. మీరు అలా మారకుండా జాగ్రత్తగా పడండి. ఎప్పుడైతే ఇతరుల ఆలోచనలోకి మీరు పోతే, మీరు చొచ్చుకుపోతే మీరు అలా మారే అవకాశం ఉంది. ఈ ప్రపంచంలో జరిగే ఎన్నో విషయాలతో మీకు అవసరం లేదు. మీరు పాల్గొన్నాక అవి అన్నీ జరిగిపోతూ ఉంటాయి. మీ జీవితం డబ్బు సంపద మాత్రమే. ఉన్నత స్థితి మీకు అవసరం. ఇక నుండి మీ ఆలోచనలు మీకు అభివృద్ధి అని గుర్తుపెట్టుకోండి. ఎక్కువ శాతం నలుగురితో ఎక్కువ ఉండకండి. ఎందుకంటే ఆ నలుగురితో ఉన్నప్పుడు 4 రకాల మాటలు ఉంటాయి. అలాగే ఎక్కువ మట్టకు నెగటివ్ మాటలే ఉంటాయి. అలాంటి మాటలు మీరు వింటుంటే అవే మైండ్లోకి వచ్చేస్తాయి. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ పక్కన కూర్చోండి. ఎందుకంటే వాళ్ళలాగా మీ మైండ్ సెట్ మారిపోవచ్చు. నెగటివ్ పక్కన కూర్చుంటే నెగటివ్ లాగానే మారిపోతుంది. మీరు ఎక్కువ శాతం మీరు ఒంటరిగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు మనకు ఏవి నెగటివ్స్ వినిపించాయి. అలాగే మీ మైండ్ సెట్ని ఎప్పుడు కూడా పాజిటివ్గా మార్చుకోండి. ఎప్పుడు చూసినా మీరు ఖాళీగా ఉండకూడదు. 24/5 బిజీగానే ఉండాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.